హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎవరు ఉద్దేశం కొన్ని ఊళ్ళలో ఎట్లుంటారు చెప్పండి. ఊళ్ళలో బయట ఎవడన్నా అన్నదమ్ములలో ఎవడన్నా బాగుపడి ఎవడన్నా బండి తెచ్చుకున్నా, ఎవడన్నా కారు తెచ్చుకున్నా, లేకుంటే ఇల్లు కట్టుకున్నా ఏమంటారు చెప్పన్నా, అరే మీ వాడు అది తెచ్చుకున్నావు, నువ్వు ఇదే నువ్వు ఇంకా ఇట్లానే ఉన్నావు, మీ వాడు ఇల్లు కట్టుకున్నావు, నువ్వు ఇంకా ఇదే గుడిసెలు ఉంటున్నావు, మీ వాడు కారు తెచ్చుకున్నావు, గిదే సైకిల్ మీద తిరుగుతున్నావు, గిదే బండి మీద తిరుగుతున్నావు అంటే అది ఎట్లా తెచ్చుకున్నావు ఆయనకి తెలుసు. వాడు అప్పు చేసిండా ఏం చేసిండా కూడా తెచ్చుకున్నావు. ఆయన దగ్గర పైసలు ఉంటే తెచ్చుకోలేడు, ఈయన దగ్గర కూడా పైసలు లేకనే ఆగిండు. పైసలు ఉంటే తెచ్చుకున్నావు, అప్పు చేసావు బిప్పు చేసావు. అర్థమైందా? మా మీద ఏడ్చుడు బంద్ చేయి, మీ వాడు అది తెచ్చుకుని ఇది తెచ్చుకున్నా అని మా కయ్యాలు పెట్టుడు కాదు. మాకు తెలుసు, అరే నేను బాగుపడకుండా మా వాడన్నా బాగుపడుతుంది కదా, ఆరా ఇలా ఆడు బాగుపడుతుంది, రేపు నాకు కూడా టైం వస్తుంది కదా, నేను కూడా బాగుపడతా కదా అని అనుకుంటాం. అంతే తప్ప మాకు చిచ్చు పెట్టేది మధ్యలో అయితే రాకూరి. ఒక్కసారి మేము వెనక తిరిగినాం అనుకో ఏం కూడా చేయలేరు. అర్థమైందా? మేము ఎట్లుంటే చెప్పన్నా ప్రతి ఒక్కరు అనాథములైన వాళ్ళైనా, అరే నేను బాగుపడకుండా ఆడు బాగుపడుతుండు, ఇవాళ ఆయన టైం వచ్చింది ఆడు బాగుపడుతుండు, రేపు నాకు టైం వస్తుంది నేను బాగుపడతా. మీరు అనుకుంటారు ఆయన దగ్గర పైసలు ఉండే గుర్తుండ్రు, అదే దాన్ని పైసా అవ్వని దగ్గర ఉండదు. మనం సంపాదించుకుంటే పైసా వస్తుంది, మన పుక్కడికి వస్తుంది, మన కష్టపడితే పైసా వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఆ విషయమైనా చెప్తున్నాను. నేను నాకు ఇల్లు కడుతున్నా ఇప్పుడు అనుకుంటుంటా చాలా మంది, మన దగ్గర పైసలు ఉన్నా, నాకు పైసా పుణ్యానికి రాలేదు, నా అప్పు చేసి కడుతున్నాయి. అర్థమైందా? అట్లుంటే సిచ్యువేషన్. చాలా మంది ఎన్నో రకాలుగా అన్నారు మమ్మల్ని కూడా. అర్థమైందా? మేము కూడా భరిస్తున్నాం. ఎందుకని అన్నని టైం వస్తుంది మా అన్నట్టు టైం ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ అప్పుడు కూడా మనం కూడా ఏం చేయలేం. కాకపోతే మందిని అన్నుడు జరం మానుకోరి. అర్థమైందా? మీరు కూడా అర్థం చేసుకోవాలి. అరే ఒకరు బాగుపడుతుంది కదా అని అర్థం చేసుకోవాలి. ఇద్దరు ఇట్లా ఒకరు బాగుపడుతున్న ఒకరు ఇట్లుండు కదా అని కూడా టైం వస్తుంది అన్నట్టు. ఎప్పటికీ మీకు అడిగిన అంతే ఉండాలి, మీ చేతుల్లో నలిగినట్టే ఉండాలన్నా. మేము కూడా పంజరం మిస్ అయిన పావురం లెక్క ఉండొద్దా? మా బతుకులు ఎప్పటికి పంజరం పావురం లెక్కనే ఉండాలన్నా. అర్థం చేసుకోరు. ఒక్కసారి మీరు కూడా అర్థం చేసుకోరు. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించురు. ఇది నా గురించి కాదు, నేను కొన్ని సిచ్యువేషన్ విన్నా కాబట్టి, కొన్ని సార్లు మాటలు విన్నా కాబట్టి అంటున్నా. అంతే. ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించు.